క్లాస్ ఎస్ఎస్సిలో సిబిఎస్ఈ బోర్డులో పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి స్టేట్ సిలబస్లో అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. ద వాల్యూ ఆఫ్ tan A ఇంటూ cosecant A హోల్ స్క్వేర్ మైనస్ sin A ఇంటూ secant A హోల్ స్క్వేర్ యూజింగ్ ఐడెంటిటీస్ మనం దీన్ని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ క్వశ్చన్ tan A ఇంటూ cosecant A హోల్ స్క్వేర్ మైనస్ sin A ఇంటూ secant A హోల్ స్క్వేర్. మనకు తెలిసిన ఒకే ఒక్క మేజర్ పాయింట్ ఏంటంటే tan A ఈక్వల్ టు sin A బై cos A. tan A ఈక్వల్ టు sin A బై cos A. Similarly, this can be written as cosecant A is nothing but 1 by sin A. Cosecant A అనేది 1 by sin A. నెక్స్ట్ secant A ఈజ్ 1 by cos A. ఈ మూడు ఇక్కడ యూజ్ చేస్తాం. tan A ఈక్వల్ టు sin A బై cos A. ఈ మూడింటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ మీకు అర్థమవుతుంది. tan A ప్లేస్లో sin A బై cos A ఇంటూ cosecant A ప్లేస్లో 1 బై sin A హోల్ స్క్వేర్ మైనస్, ఓకేనా, sin A అలాగే ఉంచుదాం. sin A ఇంటూ secant A ప్లేస్లో 1 బై cos A హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ sin A క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ అప్లై చేయండి. 1 బై cos స్క్వేర్ A అవుద్ది మైనస్ ఇక్కడ sin స్క్వేర్ A బై cos స్క్వేర్ A అవుద్ది. ఓకే, డినామినేటర్ కామన్ కదా, అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చమ్మా దీన్ని? హోల్ డివైడెడ్ బై cos స్క్వేర్ A 1 మైనస్ sin స్క్వేర్ A. ఎందుకంటే రెండు డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. 1 మైనస్ sin స్క్వేర్ A. దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఆల్రెడీ మీకు కింద చెప్పాను, మనం ఒకసారి నేర్చుకుందాం లాస్ట్ వీడియోలో. sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈక్వల్ టు 1. దీని నుంచి cos స్క్వేర్ A ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ sin స్క్వేర్ A అవుతుంది. 1 మైనస్ sin స్క్వేర్ A ప్లస్లో cos స్క్వేర్ A రాసుకోవచ్చు. 1 మైనస్ sin స్క్వేర్ A ప్లస్లో cos స్క్వేర్ A రాసుకుంటే cos స్క్వేర్ A బై cos స్క్వేర్ A రెండు క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ 1. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.